ఎంతో కష్టపడిన ధోనీకి టీంలో ఒక అవకాశం వచ్చింది. కానీ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్. ఆ తర్వాత ఆడిన మ్యాచ్ల్లో కూడా పెద్దగా రన్ స్కోర్ చేయలేదు. మొదటి 4 మ్యాచ్ల్లో ధోనీ కొట్టింది కేవలం 22 రన్స్ మాత్రమే. ఇక ధోనీ పని అయిపోయింది. మళ్ళీ టీంలో కనబడటం కష్టం అనుకున్నారంతా. అది 2004 పాకిస్తాన్తో వైజాగ్లో మ్యాచ్. ధోనీ టాలెంట్ మీద నమ్మకంతో అప్పటి కెప్టెన్ గంగూలీ ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి వరకు నంబర్ 7లో బ్యాటింగ్ వచ్చే ధోనీని నంబర్ 3లో బ్యాటింగ్కి పంపించాడు. తనకి ఇదే చివరి అవకాశం. ఇండియన్ టీంలో తనకి ప్లేస్ ఉండాలంటే ఖచ్చితంగా తానేంటో ప్రూవ్ చేసుకొని తీరాలి. అప్పటి వరకు తను ఎదుర్కొన్న కష్టాలు బాధలు అన్నిటినీ కసిగా మార్చుకొని బ్యాటింగ్కి దిగిన ధోనీ సెంచరీ కొట్టి తన తలరాతనే మార్చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో 123 బాల్స్లో 148 రన్స్ కొట్టిన ధోనీ తన స్టామినా ఏంటో మొత్తం క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా చేశాడు. పటిష్టమైన పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ ని 23 ఏళ్ల ధోనీ ఓచకోత కోసేశాడు. టీమిండియాలో ధోనీ స్టార్ ప్లేయర్ గా ఎదగడానికి పునాది పడింది ఈ మ్యాచ్ తోనే. ధోనీ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా లైక్ చేసి MSD అని కామెంట్ చేయండి.